శ్రీ విఘ్నేశ్వర స్వామి నమ. మనం భాద్రపద శుక్ల చవితి నాడు విఘ్నేశ్వరునికి పూజ విధానం అంతా పూర్తి చేసుకున్న తర్వాత మనం ఈ వ్రతకథను చదువుకొని అక్షంతలు తలపై వేసుకున్నట్లయితే మనకు చంద్రుణ్ణి చూసినా కూడా ఎటువంటి అపనిందలు అనేవి రావు అనేటటువంటివి మన పురాణ కథలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ కథను మనం విఘ్నేశ్వరునికి పూజ చేసిన తర్వాత, హారతి ఇచ్చిన తర్వాత, చేతిలో అక్షంతలు పట్టుకొని ఈ కథను విని తర్వాత ఆ విఘ్నేశ్వరుని యొక్క దండకాన్ని విన్న తర్వాత ఆ అక్షంతలను తలపైన చల్లుకోవాలి. మొదట కథను వినిపిస్తాను, తర్వాత దండకాన్ని కూడా వినిపిస్తాను. శ్రద్ధగా విందాం. శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకథ. సూత మహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం, ఆ రోజు చంద్రుని ఎందుకు చూడకూడదు అనే విషయాల గురించి వివరించడం మొదలుపెట్టాడు. పూర్వం గజ అంటే ఏనుగు రూపం గల గజాసురుడు అనే రాక్షసరాజు శివుని గురించి ఘోర తపస్సు చేయడం ప్రారంభించాడు. అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామి, నీవెల్లప్పుడూ నా ఉదరంలో అంటే పొట్టలో ఉండుమని కోరాడు. మహేశ్వరుడు అతని కోరిక తీరుస్తూ గజాసురుని పొట్ట లోపలికి ప్రవేశించి అక్కడే సుఖంగా నివసించసాగాడు. కైలాసంలో పార్వతీదేవి భర్త జాడ తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుంది. కానీ శివుడిని ఏ విధంగా రప్పించుకోవాలో తెలియక బాధపడుతూ విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్పింది. మహాత్మా, నీవు పూర్వము భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు ఇచ్చావు. ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయం ఆలోచించి నా భర్తను నాకు ప్రసాదించుము అని ప్రార్థించింది. అప్పుడు ఆ శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే సరైన నిర్ణయమని నిశ్చయించుకొని శివుని వాహనం నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరి చేతను తలొక వాద్యమును ధరింపజేసి తానును చిరుగంటలు సన్నాయిలు ధరించి గజాసురుడు ఉండే గజాసురపురం వెళ్ళి జగన్మోహనంగా నందిని ఆడిస్తుండగా గజాసురుడు విని వారిని తన వద్దకు పిలిపించి తన ముందు ఆడించమన్నాడు. గజాసురుడి ఎదురుగా శ్రీహరి నందిని చిత్ర విచిత్రముగా చక్కగా ఆడించాడు. ఆ గంగిరెద్దు ఆటను చూసి గజాసురుడు ఆనందం పొంది, మీకు ఏం కావాలో కోరుకోండి, నేను ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు శ్రీహరి, ఇది శివుని వాహనం నంది, శివుని వెదికేందుకు వచ్చింది కాబట్టి శివుని ఇవ్వు అని కోరాడు. ఆ మాటలకు నివ్వెరపడిన గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చినవాడు శ్రీహరి అని తెలుసుకొని తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడు. అప్పుడు తన పొట్టలో ఉన్న శివుడిని, నా శిరస్సు అందరికీ పూజ్యనీయంగా ఉండాలి, నా చర్మం నువ్వు ధరించాలి అని ప్రార్థించి తనను సంహరించేందుకు విష్ణుమూర్తికి అంగీకారం చెప్పగా శ్రీహరి నందిని ప్రేరేపించాడు. అప్పుడు నంది తన కొమ్ములతో గజాసురుని పొట్టను చీల్చగా లోపల నుంచి శివుడు బయటకు వచ్చి విష్ణుమూర్తిని ఘనంగా స్తుతించాడు. అప్పుడు శ్రీహరి శివుడితో, చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు, ఇస్తే పాముకు పాలు పోసినట్లే అవుతుంది అని చెప్పాడు. తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు వీడ్కోలు పలికి తాను కూడా వైకుంఠపురానికి వెళ్ళిపోయాడు. శివుడు నందినెక్కి కైలాసంనకు వెళ్ళాడు. వినాయకుడి జననం. కైలాసంలో ఉన్న పార్వతీదేవి తన భర్త వస్తున్నాడని వార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకొని నలుగుపిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది. అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు కాపలా ఉంచింది. స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకొని శివుడి కోసం ఎదురు చూడసాగింది. అప్పుడు నంది మీద వచ్చిన పరమేశ్వరుడు లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెప్పాడు. కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుని కంఠం నరికాడు. లోపలికి వెళ్ళిన శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడి ప్రసక్తి వచ్చింది. అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకువచ్చిన గజాసురుడి తలను ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు. అతనికి గజాననుడు అని పేరు పెట్టి ఎంతో ప్రేమతో పెంచుకోసాగారు. గజాననుడు కూడా భక్తితో తల్లిదండ్రులకు సేవలు చేయసాగాడు. అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకొని తిరగడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతడు మహాబలశాలి. నెమలిని వాహనంగా చేసుకుని దేవతల సేనానాయక పదవిని అలంకరించి ప్రఖ్యాతి పొందాడు.
విఘ్నేశాధిపత్యం. ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని సేవిస్తూ విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరగా అక్కడే ఉన్న గజాననుడు తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వం పదవి తనకే ఉండాలని కోరాడు. అదే సమయంలో శివుడి పక్కన ఉన్న కుమారస్వామి గజాననుడు పొట్టివాడు, అనర్హుడు, అసమర్థుడు కనుక ఆధిపత్యం తనకే ఇవ్వాలని తండ్రిని కోరాడు. శివుడు వారితో మీలో ఎవరు 3 లోకాలలోని పుణ్య నదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వానికి ఆ ఆధిపత్యం ఇస్తాను అని చెప్పాడు. కుమారస్వామి తన నెమలి వాహనం ఎక్కి వాయువేగంగా వెళ్ళిపోయాడు. గజాననుడు బాధపడుతూ తండ్రి వద్దకు వెళ్ళి నమస్కరించి, తండ్రి, నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పటం మీకు సరైనదా? మీ పాదసేవకుడునైన నా యందు దయచూపి తగిన ఉపాయం చెప్పి రక్షించండి అని ప్రార్థించాడు. శివుడు నారాయణ మంత్రం పఠించమని ఆ మంత్రాన్ని ఉపదేశించాడు. మంత్రం ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాన్ని జపిస్తూ 3 సార్లు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఇది అన్ని తీర్థాలలోని పుణ్యనదుల్లో స్నానమాచరించిన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు. ఆ మంత్ర ప్రభావంన గంగానదిలో స్నానమాడేందుకు వెళ్ళిన కుమారస్వామికి తనకంటే ముందుగా గజాననుడు స్నానమాడి తనకు ఎదురుగా వస్తున్నట్టు కనిపించాడు. అతనికి ముల్లోకాల్లోని అన్ని పుణ్యనదుల్లో తనకంటే ముందుగానే గజాననుడు స్నానం చేసి వస్తున్నట్టు కనిపించాడు. అది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా అన్నాను, నన్ను క్షమించి ఆ ఆధిపత్యాన్ని అన్నగారికే ఇవ్వండి అని కుమారస్వామి ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గజానునికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆ రోజు సర్వదేవతలు, మునులు, జనులు విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలది కుడుములు, పిండి వంటలు, కొబ్బరికాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించారు. మహాగణపతి అన్ని లోకాలలో విహరిస్తూ ఒకరోజున చంద్రలోకం చేరాడు. బయటకు వినాయకుడు మరుగుజ్జు, లంబోదరుడు అయినప్పటికీ హృదయం మిక్కిలి కారుణ్యమూర్తి. కానీ చంద్రుడు పైకి అందగాడైనప్పటికీ, కవులచే వర్ణింపబడినప్పటికీ నడవడి యందు దోషాలున్నవాడు. అట్టి చంద్రుడు వినాయకుని చూచి వికటంగా నవ్వాడు. అప్పుడు చంద్రుని అహంకారాన్ని తగ్గించటానికి వినాయకుడు ఎవరైనా చంద్రుని చూస్తే అపనిందలు పొందుతారని శపించాడు. దానిచేత ప్రజలంతా చంద్రుని చూడటం మానేశారు. దానితో కృంగిన వాడై చంద్రుడు తాను జన్మించిన క్షీరసాగరంలోనికి వెళ్ళిపోయాడు. చంద్రకాంతి లేకపోవటం చేత ఓషధులు తయారు కావడం లేదు. ప్రజలకు ఆహ్లాదం కరువయింది. దేవతలు, ఋషులు బ్రహ్మ వద్దకు వెళ్ళి నివారణోపాయం కోరారు. అప్పుడు బ్రహ్మ భాద్రపద శుక్ల చవితి నాడు నక్తవ్రతం ఒనరించాలని, అంటే పగటిపూట ఉపవాసముండి విఘ్నేశ్వరుని పూజించి మోదకములు అంటే ఉండ్రాళ్ళు, పండ్లు, కుడుములు ప్రత్యేకించి దోసపండు నివేదన చెయ్యాలని సూచించాడు. అప్పుడు చంద్రుడు కూడా ఆ వ్రతం చేసి వినాయకుని అనుగ్రహమును పొందాడు. అంతటా వినాయకుడు తన అవతార దినమైన భాద్రపద శుక్ల చవితి నాటి రాత్రి తప్ప మిగిలిన రోజులలో చంద్రుని చూసినా ఎలాంటి నిందలు కలగవని శాప తీవ్రతను తగ్గించాడు. శమంతకమని కథ. యదువంశంలో సత్రాజిత్తు, ప్రసేనుడు అనే 2 సోదరులుండేవారు. వారు నిఘ్నుని కుమారులు. సత్రజిత్తుకు సూర్యభగవానుడు ఇష్టదైవం. రోజు సత్రజిత్తు సూర్యభగవానుని అర్చించేవాడు. ఒకరోజు సత్రజిత్తు చేసిన స్తుతికి ప్రసన్నుడై సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యాడు. సత్రజిత్తు సూర్యునికి అనేక నమస్కారాలు చేసి స్తుతించాడు. ప్రసన్నుడైన సూర్యుడు వరమును కోరుకోమన్నాడు. అప్పుడు సత్రజిత్తు సూర్యుని నుండి శమంతకమణిని కోరాడు. సూర్యభగవానుడు శమంతకమణిని తన కంఠం నుండి తీసి సత్రాజిత్తుకు ఇస్తూ ఇట్లా అన్నాడు, ఈ దివ్యమణిని పవిత్ర మనస్సుతో ధరిస్తే ప్రతిదినము 8 బారుల బంగారాన్ని ఇస్తుంది. ఈ మణి ఉన్న దేశంలో అనావృష్టి, ఇతి బాధలు, అగ్ని, వాయు, విషక్రిముల చేత ఉపద్రవములు, దుర్భిక్షము మొదలైనవి ఉండవు. కానీ
అశుచి అయి ధరిస్తే అది ధరించిన వానికి చావుని కలిగిస్తుంది. ఈ విషయంలో తెలుసుకొని సత్రాజిత్తు సూర్యుని నుండి మణిని తీసుకొని ధరించి పురవీధులలో నడిచి వస్తుంటే చూచిన పౌరులు దాని కాంతికి భ్రమపడి సూర్యభగవానుడే శ్రీకృష్ణ దర్శనానికి వస్తున్నాడనుకొని ఆ విషయం శ్రీకృష్ణునికి చెప్పారు. శ్రీకృష్ణుడు అట్టి రత్నము ప్రభువు వద్ద ఉంటే దేశాభివృద్ధికి ప్రజాక్షేమానికి ఉపయోగపడుతుందని ఆ మణిని ప్రభువైన ఉగ్రసేనునికి ఇప్పించాలనుకున్నాడు. అది తెలిసి శ్రీకృష్ణునికి ఆ మణి ఇవ్వడం ఇష్టం లేక సత్రాజిత్తు ఆ దివ్యమణిని తన తమ్ముడైన ప్రసేనునికి ఇచ్చాడు. ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై అరణ్యమునకు వెళ్ళాడు. కొంత సమయమునకు శరీర అపరిశుభ్రత కారణం చేత ప్రసేనుడు అశౌచమును పొందాడు. ఆ కారణం చేత ప్రసేనుడు సింహం చేతిలో చనిపోయాడు. ఆ సింహమును జాంబవంతుడనే ఎలుగుబంటు చూసి చంపి ఆ మణిని తీసుకొని పోయి దానిని గుహలో ఊయలలో ఉన్న సుకుమారుడు అనే తన కుమారునకు ఆట వస్తువుగా ఇచ్చాడు. ఆనాడు భాద్రపద శుక్ల పక్ష చవితి. ఆ రోజు అనుకోకుండా శ్రీకృష్ణుడు తలెత్తి ఆకాశంలో శుక్లపక్ష చవితి నాటి చంద్రబింబమును చూశాడు. అంతకు పూర్వము దేశ ప్రయోజనము కొరకై మణిని శ్రీకృష్ణుడు అడిగిన కారణం చేత అతడే ప్రసేనుని చంపి మణిని దొంగిలించాడని సత్రాజిత్తు పౌరులు అనుకున్నారు. ఆ అపవాదును పోగొట్టుకొనడానికి శ్రీకృష్ణుడు మరునాడు అడవిలో వెతగ్గా ఎముకలు చిరిగిన బట్టలు, తెగిపడిన ఆభరణములు కనబడ్డాయి. ప్రసేనుని గుర్రమును ఏదో క్రూరమృగం చంపి ఉంటుందని కృష్ణుడు గ్రహించాడు. వెతుకుతూ వెళ్ళగా గుర్రపు పాదముద్రలు ఆగిపోయి ఒకచోట సింహపు పాదముద్రలు కనబడ్డాయి. శమంతకమణి మాత్రం దొరకలేదు. కృష్ణుని వెంట వచ్చిన సత్రాజిత్తు సన్నిహితులు కృష్ణుడే ముందటి రోజు ప్రసేనుని చంపి శమంతకమణిని లాక్కున్నాడని, రాత్రివేళ సింహం ప్రసేనుని అతని గుర్రాన్ని తిని ఉంటుందని నిష్ఠూరంగా అన్నారు. ఈ అపవాదు నుండి తప్పించుకోవడం కోసం కృష్ణుడు మరింత ప్రయత్నం మొదలుపెట్టాడు. కొంత దూరం వెళ్ళగా అక్కడ సింహము కళేబరం కనిపించింది. అక్కడి నుండి ఎలుగుబంటి పాదముద్రలు కనిపించాయి. వాటి వెంట ఒక గుహలోనికి వెళ్ళాడు. అక్కడ ఒక యువతి ఊయలలో ఉన్న బాలుని ఊపుతోంది. ఊయలపై ఆట వస్తువుగా శమంతకమణి కట్టబడి ఉంది. ఊయల ఊపుచున్న ఆ యువతే జాంబవతి. ఆమె కృష్ణుని చూచి ఆయన అందానికి పరవశురాలయ్యింది. కృష్ణుడు శమంతకమణి కోసమే వచ్చాడనుకొని భావించి గట్టిగా మాట్లాడితే తన తండ్రి జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణునికి ఏమైనా ఆపద కలిగిస్తాడని భయపడి పాట పాడుతున్న దాని వలె ఆ శమంతకమణి వచ్చిన విధానం ఇలా చెప్పింది. సింహ ప్రసే నమవది సింహో జాంబవతాహత సుకుమారకమారోది తవ హ్యేషా శమంతక. దీని తాత్పర్యం ఏమిటంటే, ప్రసేనుని చంపిన సింహమును జాంబవంతుడు చంపి శమంతకమణిని తెచ్చాడు. ఓ సుకుమారుడా, ఈ మణి నీకే, ఏడవబోకు. అంతలోపల నిద్రిస్తున్న జాంబవంతుడు లేచి వచ్చి శమంతకమణి కోసం శ్రీకృష్ణుడు వచ్చాడని అనుమానించి ద్వంద్వయుద్ధంనకు దిగాడు. ఆ కృష్ణుడే రామావతార కాలంలో జాంబవంతునికి చిరంజీవిగా వరమిచ్చాడు. రామావతార కాలంలో జాంబవంతునకు రాముని ఆలింగన మొనర్చుకోవాలనే కోరిక ఉండేది. కృష్ణుడు ఆ కోరికని ఇప్పుడు తీర్చటానికి జాంబవంతునితో 21 రోజుల పాటు యుద్ధం చేశాడు. క్రమంగా జాంబవంతుని బలం తగ్గి కృష్ణుడే రాముడని తెలుసుకొని ఆయన పాదములపై పడి ప్రార్థించి శమంతకమణిని తన కుమార్తె అయిన జాంబవతిని శ్రీకృష్ణునికి ఇచ్చి సాగనంపాడు. ద్వారకా నగర పౌరులకు ఈ సత్యం తెలిసి శ్రీకృష్ణుడు శమంతకమణిని సత్రాజిత్తునకిచ్చి వేశాడు. అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలుసుకొని శ్రీకృష్ణుడిని క్షమింపమని ప్రార్థించి తన కన్యారత్నమైన సత్యభామను, మణిరత్నమైన శమంతకమణిని, గోపాలరత్నమైన శ్రీకృష్ణునకు సమర్పించాడు. కృష్ణుడు భూదేవి అవతారమైన సత్యభామను గ్రహించి శమంతకమణిని సత్రాజిత్తునికే ఇచ్చివేశాడు. ఈలోగా పాండవులు కుంతిదేవి లక్క ఇంటిలో కాలి మరణించినారని వార్త వచ్చింది. శ్రీకృష్ణునకు వారు సజీవులై ఉన్నారని తెలిసినప్పటికీ కుటుంబ పెద్ద అయిన ధృతరాష్ట్రుని అనునయించటం లౌకిక మర్యాదగా భావించి హస్తినాపురానికి వెళ్ళాడు. యాదవులలో శతధన్వుడు, కృతవర్మ, అక్రూరుడు అను 3 ప్రముఖులుండేవారు. సత్యభామను శ్రీకృష్ణునికిచ్చి పరిణయం చేయుటకు ముందు వీరు 3 ఆమెను తమకిచ్చి వివాహం చేయమని సత్రాజిత్తును అడిగారు. వారిలో ఒకరు సత్యభామనిస్తానని సత్రజిత్తు వాగ్దానం చేశాడు. కానీ అనుకోని పై పరిణామం వల్ల సత్యభామను శ్రీకృష్ణునికిచ్చి వివాహం చేశాడు. దానితో కక్ష పెంచుకున్న ఈ 3 ఏకమై కృష్ణుడు లేని సమయం చూసి సత్రాజిత్తును చంపి శమంతకమణిని అపహరింపమని
శతధన్వుని ప్రేరేపింపగా అతడట్లే చేసి ఆ మణిని ఆ క్రూరుని వద్ద వదిలి పారిపోయాడు. ఇది తెలిసి శ్రీకృష్ణుడు హస్తినాపురం నుండి వచ్చి సత్యభామను ఓదార్చి శతధన్వుని సంహరించటానికి బలరామునితో కలిసి రథములో బయలుదేరాడు. గుర్రముపై పారిపోవచ్చున్న శతధన్వుడు అది అలసి పడిపోగా దానిని వదిలి పరుగిడసాగాడు. అప్పుడు కృష్ణుడు బలరాముని రథంలో ఉండమని తాను దిగి శతధన్వుని వెంబడించి పట్టుకున్నాడు. ద్వంద్వ యుద్ధంలో అతన్ని సంహరించి ఒంటి మీద వెదుకగా మణి దొరకలేదు. అప్పుడు కృష్ణుడు తిరిగి వచ్చి బలరామునకు ఆ విషయం చెప్పగా అతడు కృష్ణుడితో, నీవు బాల్యం నుండి దొంగవి, ఇప్పుడు ఆ మణిని నేనడుగుతానని అనుమానించి దానిని దాచి ఇలా చెబుతున్నావని శ్రీకృష్ణుని నిందించి నీతో కలిసి ఉండనని విదేహ రాజ్యానికి వెళ్ళిపోయాడు. శుచిగా లేక మణిని ధరించి ప్రసేనుడు మరణించాడు. మనసు శుచిగా లేక అంటే శ్రీకృష్ణుని అనుమానించుటచే సత్రాజిత్తు మరణించాడు. పరమ భక్తుడైనప్పటికీ తాత్కాలికంగా దైవ విరోధ భావం చెందిన క్రూరుడు మనశ్శాంతికై తీర్థయాత్ర చేస్తూ కాశీపట్టణంను చేరాడు. అచటికి పోగానే మనశ్శాంతిని పొంది శమంతకమణి వలన ప్రతిదినం వచ్చే బంగారంను దైవ కార్యములకు ఉపయోగించసాగాడు. అక్రూరుడు బాహ్యాభ్యంతర శౌచమును పొంది ఉండటం చేత అచ్చట అతివృష్టి అనావృష్టి రోగబాధలు లేక ప్రశాంతంగా ఉంది. ఇక్కడ శ్రీకృష్ణుడు బలరాముని చేత నిందింపబడి ఒక్కడే తిరిగి ద్వారకా నగరాన్ని చేరాడు. ఈ మణి విషయమై తన తండ్రులకు కీర్తి కలగరాదని శ్రీకృష్ణుడు ఏదో మాయ చేశాడని జాంబవంతి సత్యభామలు అనుమానించారు. శ్రీకృష్ణుడు ఈ అపనిందలకు కారణమేమిటా అని ఆలోచిస్తుండగా నారదుడు వచ్చి భాద్రపద శుక్ల చవితి నాటి రాత్రి చంద్రుని చూడటమే కారణమని ఆ విశేషాలు చెప్పాడు. అంతటా భాద్రపద శుక్ల చవితి నాటి చంద్రదర్శనముచే తనకు కలిగిన నిందలను పోగొట్టుకొనుటకై నారదుని సలహా మేరకు శ్రీకృష్ణుడు వినాయక వ్రతం చేశాడు. వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై శ్రీకృష్ణునికి వచ్చిన అపనిందలు తొలగిపోతాయని మంగళవాక్కులు పలికాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తాను సమర్థతతో ఇంత కష్టపడితేనే నీలాపనిందలు పోగొట్టుకోగలిగానని, సామాన్యులకది ఎట్లా సాధ్యమవుతుందని, కాబట్టి లోకమంతటిని అనుగ్రహింపమని కోరాడు. అప్పుడు వినాయకుడు భాద్రపద శుక్ల చవితి నాడు తనను పూజించి శమంతకోపాఖ్యానమును వినిన వారికి చంద్రుని చూసిన అపనిందలు కలగవని వరమిచ్చాడు. ద్వారకా నగరంలో ఏర్పడిన క్షామ నివారణకు మహాభక్తుడైన అక్రూరుని రాక అవసరమని భావించి శ్రీకృష్ణుడు అక్రూరునకు కబురు పంపాడు. పరమభక్తుడైన అక్రూరుడు ద్వారకా నగరానికి వచ్చుట చేత అందరికీ శమంతకమణి వృత్తాంతం తెలిసి శ్రీకృష్ణునిపై వచ్చిన అపనిందలు తొలగిపోయాయి. లోపల బయట శుద్ధి పవిత్రత గల అక్రూరుని వద్ద శమంతకమణి శుభ సంపదలిచ్చింది. కాబట్టి ఈ వ్రత సమయంలో జాంబవతి ఊయల ఊపుతూ చెప్పిన శ్లోకం అందరూ తప్పక చదవాలి. సుకుమారక మారోధి అంటే ఆ సుకుమారుడు మనమే. తపహ హేష శమంతక అంటే ఇప్పుడు గోపాలరత్నం గణేశరత్నము కూడా మనవై వారి అనుగ్రహం చేత అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యములను పొందుతారు. శుభం. దీని తర్వాత ఇప్పుడు విఘ్నేశ్వరుని దండకం వింటాం. అది విన్న తర్వాత మనం శిరస్సు పైన అక్షంతలు ధరించవలెను. శ్రీ విఘ్నేశ్వరుని దండకం. శ్రీ పార్వతీపుత్ర లోకత్రయ స్తోత్ర సత్పుణ్య చారిత్ర భద్రే భవక్త్రా మహాకాయ కాత్యాయనీనాథ సంజాత స్వామి శివా సిద్ధి విఘ్నేశ నీ పాద పద్మంబులన్నీదు కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మౌలి బాలేందు ఖండంబు నీ 4 స్తంభముల నీ కరాలంబు నీ పెద్ద వక్త్రంబు దంతంబు నీ పాదహస్తంబు లంబోదరంబున్ సదా మూషికాశ్వంబు నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగయజ్ఞోపవీతంబు నీ దివ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మృక్కంగా శ్రీగంధమున్ కుంకుమాక్షతల్ జాజులున్ చంపకంబుల్ తగున్ మల్లెలున్ మొల్లలన్మించి చేమంతులున్ తెల్లగన్నేరులన్ మంకెనల్ పొన్ననల్ పువ్వులున్ మంచి దూర్వంబులన్ తెచ్చి శాస్త్రోక్త
రీతిని సమర్పించి పూజించి సాష్టాంగముంజేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయ పొన్నంటి పండ్లున్ మరిన్మించివౌ నిక్షుఖండంబులున్ రేగు పండ్లప్పడంబుల్ వడల్ నేతి బూరెల్ మరిన్ గోధుమప్పంబులన్ పునుగుల్ బూరెలున్ గారెలు చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ తేనెయంజున్ బాలాజ్యమున్నాను బియ్యంబు నామ్రంబు బిల్వంబు మేల్ బంగార బల్లమందుంచి నైవేద్యంబు నీరాజనంబున్ నమస్కారముల్ చేసి విఘ్నేశ్వరా నిను పూజింపకేన్య దైవంబులన్ ప్రార్థనల్ సేయుటల్ కాంచనం బొల్లకే యున్ముదాగోరు చందంబుగాదే మహాదేవయో భక్తమందార యో సుందరాకార యో భాగ్యగంభీర యో దేవచూడామణి లోకరక్షామణి బంధు చింతామణి స్వామి నిన్నంచ నేనెంత నీ దాసదాసానుదాసుండ శ్రీదొంతరాజాన్వయుండ రామాభిధానుండ నన్నెప్పుడు చేబట్టి సృశ్రేయుంజేసి శ్రీమంతుగా చూసి హృత్పద్మం సింహాసనారూఢత నిలిపి కాపాడుటేగాదు నిన్గొల్చి ప్రార్థించు భక్తాలికిన్ కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్ విద్య పాడియున్ పంటయున్ పుత్ర పౌత్రాభివృద్ధిన్ కల్గగాజేసి పోషింపుమంటిన్ కృపన్ గావుమంటిన్ మహాత్మాయువే వందనంబుల్ శ్రీ గణేశ నమస్తే నమస్తే నమః శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణమి అనే విధంగా ఈ దండకంను విన్న తర్వాత మన చేతిలో ధరించినటువంటి అక్షంతలను మన శిరస్సు పైన వేసుకోవాలి. సర్వం విఘ్నేశ్వరార్పణమస్తు.